గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతుంది ఇరాన్. అయితే కువైట్ ఎయిర్పోర్ట్లలో డ్రోన్లతో ఇరాన్ దాడికి దిగబడింది. అయితే డ్రోన్ల దాడిలో కూడా పేలిపోయింది ఫ్యూయల్ ట్యాంకర్. పెద్ద ఎత్తున చెలరేగినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి మంటలు. ఈ నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్ను కూడా అధికారులు మూసివేశారు. హై అలర్ట్ను ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తం మీద కువైట్లో మాత్రం అప్రమత్తం ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. సో ప్రజలు జాగ్రత్త వహించాలంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. కువైట్ ఎయిర్పోర్ట్ను కూడా అధికారులు మూసివేశారు. సో ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్లో భారీగా కూడా మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే డ్రోన్ దాడిలో మాత్రం పూర్తి స్థాయిలో ఫ్యూయల్ ట్యాంకర్ పేలడం కూడా కొంతవరకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మంటలను అదుపు చేసింది కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో కువైట్ ఎయిర్పోర్ట్లో మాత్రం దారుణమైనటువంటి విజువల్సే కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, పూర్తి స్థాయిలో ఇరాన్ కువైట్ పైన ఈసారి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. తాజా దాడికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అంటే గత 2 రోజుల క్రితం మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన ప్రకారం కనుక చూసుకుంటే మాత్రం కొంత యుద్ధం ఆగేటువంటి అవకాశం ఉంది, యుద్ధం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు అనేది అందరూ భావించారు. కానీ యుద్ధం ఎక్కడ కూడా ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఎక్కడ కూడా యుద్ధం ఆగేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి సంకేతాలే వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ కానీ లేదంటే అమెరికా బలగాలు కానీ, కొంత అమెరికా బలగాలు వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అటు హార్ముజ్ జలసంధి కోసమే కొంత సైనికులను పెద్ద ఎత్తున పంపిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కొంత ఇజ్రాయెల్ మాత్రం అటు లెబనాన్ మీద ఇటు ఇరాన్ మీద పెద్ద ఎత్తున దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే కొంత ఇరాన్ కూడా గట్టిగానే ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా అటు గల్ఫ్ దేశాలైనటువంటి దుబాయ్, సౌదీ అరేబియా, యుఏ, అలాగే కొంత బహ్రెయిన్ గానీ, కువైట్ గానీ, ఇలా కొన్ని కీలక ప్రాంతాలకు సంబంధించి ఇరాన్ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా కువైట్ లో మొన్న ఖతార్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి రాస్లఫ్ వంటి గ్యాస్ మౌలిక సదుపాయాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ కీలకమైనటువంటి కొన్ని ప్రాంతాల మీద ఇరాన్ ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇక తాజాగా కువైట్ లోని కొన్ని కీలక విద్యుత్ ప్లాంట్ల మీద కూడా ఫోకస్ చేసింది అనేటువంటి సమాచారం మనకు వినపడుతుంది. మొన్న దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద ఏ విధంగా అయితే దాడి చేసింది, ఇప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్ మీద కూడా అదే స్థాయిలో దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో విమానాశ్రయాన్ని అధికారులు కూడా పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అసలు ఇప్పుడు మళ్ళీ గల్ఫ్ దేశాల్లో అంటే విమానాలు ఏదో కొంత ఈ కమర్షియల్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి, పరిస్థితి కనపడింది. కానీ అది క్రమంగా మళ్ళీ మూసివేతకే దారితీస్తుంది. అటు యుద్ధం కూడా ఇప్పట్లో తగ్గేటువంటి సంకేతాలు లేవు అనేటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి నేపథ్యంలో కొంత అటు గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నాయి. అంటే యుద్ధంలోకి ఎంటర్ కాలేక, ఇటు ఇరాన్ ను అడ్డుకోలేక, అటు అమెరికాకు నచ్చజెప్పలేక గల్ఫ్ దేశాలు కొంత నష్టపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ కువైట్ లోని కొన్ని ఏదైతే కరెంట్ ప్లాంట్లకు సంబంధించినటువంటి కేబుల్స్ ఉంటాయి, ఆ కేబుల్స్ మీద కూడా ఇరాన్ తన డ్రోన్లతో దాడి చేసింది. అటు దాడి చేసినటువంటి నేపథ్యంలోనే కొంత భారీ ఎత్తున నష్టం జరగడంతో అటు కువైట్ ప్రభుత్వం కూడా వాటిని విద్యుత్ లైన్లన్నీ కూడా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఎస్ వెంకట్, కొంతవరకు ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో గల్ఫ్ దేశాలు ప్రతి దాడి చేయకుండా మాత్రం సంయమనం పాటిస్తున్నాయి. సో పరోక్షంగా ఆల్మోస్ట్ ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజా దాడులపైన ఆ దేశాలు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు? అయితే ఆ దేశాలన్నీ కూడా తమ మీద జరుగుతున్నటువంటి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా కొన్ని కీలక ప్రాంతాలైనటువంటి అంటే దుబాయ్ కానీ లేదంటే అబుదాబి కానీ ఇలా కొన్ని జోర్దాను, అలాగే బహ్రెయిన్, అలాగే టర్కీలో అనేటువంటి కొన్ని కీలక సైనిక స్థావరాలు ఇలా దాడులు చేస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇరాన్ మౌలిక సదుపాయాల మీద దాడులు జరుగుతున్నాయో ఆ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా అదే స్థాయిలో ఆ దేశాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ యుద్ధానికి సంబంధించి అటు గల్ఫ్ దేశాలు డైరెక్ట్ గా వారిలోకి ఎంటర్ అయితే అటు ముస్లిం ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అరబ్ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే అది తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉండదు. అందుకని యూకే కానీ లేదంటే ఫ్రాన్స్ కానీ నాటో దేశాలు ఏవి కూడా ఎంటర్ కాలేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ గల్ఫ్ దేశాలు కూడా అందుకనే వెయిట్ చూస్తున్నాయి. అంటే అమెరికా కోసం మీరు ముస్లింల మీద పోరాటం చేస్తారా అనేటువంటి పరిస్థితి కూడా కొంత క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే కొంత ఇక్కడ గల్ఫ్ దేశాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద గల్ఫ్ దేశాల మీద మాత్రం ఇరాన్ విడుచుకుపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా కువైట్ ఎయిర్పోర్ట్లో మాత్రం డ్రోన్లతో ఇరాన్ దాడికి దిగింది. అయితే డ్రోన్ల దాడితో మాత్రం పూర్తి స్థాయిలో ఫ్యూయల్ ట్యాంకర్ కూడా పేలిపోయింది.
పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో మీరు యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఎయిర్పోర్ట్లో భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలు. సో అర్ధరాత్రి కువైట్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ డ్రోన్తో దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంకర్ పేలిపోవడంతో మాత్రం భారీగా మంటలు ఎగిసిపడినటువంటి పరిస్థితి. సో కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సినటువంటి అన్ని ప్లేన్స్లు కూడా పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. వేరే ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఎయిర్పోర్ట్ను అధికారులు పూర్తి స్థాయిలో మూసివేశారు. హై అలర్ట్ను ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలే టార్గెట్గా పూర్తి స్థాయిలో దాడులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో గల్ఫ్ దేశాలు కూడా పరోక్షంగా ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా వైపు మొగ్గు చూపుతున్నాయి. సో పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్లు, అమెరికా యొక్క స్థావరాలు, అమెరికా యొక్క ఎంబసీలే టార్గెట్గా చేసుకొని పూర్తి స్థాయిలో ఇరాన్ మాత్రం దాడులకు తెగబడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం గల్ఫ్ దేశాలు బలవుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవైపు ఆర్థిక వనరుల వైపు కూడా గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కానివ్వండి, లేదా ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి ప్లాంట్లు కానివ్వండి, ఇదే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడం మాత్రం కొంతవరకు ఆశ్చర్యకరంగా మారినటువంటి పరిస్థితి. సో గల్ఫ్ దేశాలపైన దాడి చేసి ఇజ్రాయిల్ అమెరికాను తమ దారిలోకి తెచ్చుకోవాలనేది మాత్రం ఇరాన్ పక్కా ప్లాన్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కువైట్ ఎయిర్పోర్ట్లో మాత్రం దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కువైట్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం కువైట్ ప్రజలకు ఇప్పటికే కువైట్ సర్కారు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది.